ఏనుగు తన తొండంలో ఎన్ని లీటర్ల నీటిని పట్టుకోగలదు? ఆప్షన్ ఏ 5 లీటర్స్, ఆప్షన్ బి 10 లీటర్స్, ఆప్షన్ సి 15 లీటర్స్, ఆప్షన్ డి 20 లీటర్స్. Your time starts now. The right answer is option A 5 లీటర్స్. ఏనుగు తన తొండంలో సుమారు 5 లీటర్స్ వాటర్ ని నిల్వ చేసుకోవచ్చు. ఎలాగంటే ఆ వాటర్ ని అది తాగడం లేదా శరీరంపై పోసుకోవడం అంటే ఇలా చిమ్ముకుంటుంది కదా, అందుకోసం అది ఉపయోగించుకునేదానికి దాని తొండంలో వాటర్ అనేది నిల్వ చేసుకుంటుంది. అలాగే తొండం ద్వారా ఏనుగు ఆహారాన్ని పట్టుకోవడం, చెట్ల కొమ్మల్ని విరిచేలా చేయడం మరియు చిన్న చిన్న వస్తువులను కూడా తీసుకోవడం చేస్తుంది. తొండం ద్వారా మట్టిని ఎగరేయడం, ఇతర ఏనుగులతో సన్నిహితంగా సంభాషించుకోవడం మరియు రక్షణకు ఉపయోగించడం జరుగుతుంది. పెద్ద ఏనుగులు రోజుకు సుమారు 150 లీటర్స్ నీటిని తాగుతాయి. నీటిని తొండంలో నిల్వ చేసి నోటిలోకి పంపించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సమోసాలు తినడం వలన ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్ ఏ షుగర్, ఆప్షన్ బి మలబద్ధకం, ఆప్షన్ సి బీపీ, ఆప్షన్ డి క్యాన్సర్. Your time starts now. The right answer is option B మలబద్ధకం. మలబద్ధకం సమోసాలు తినడం వలన సాధ్యమైన సమస్యలతో వస్తుంది. ఎలాగంటే సమోసాలు అనేది ఎక్కువగా డీప్ ఫ్రై చేయబడతాయి. దీని వలన అధిక క్రొవ్వు మరియు తక్కువ ఫైబర్ ఉండి జీర్ణక్రియ సరిగ్గా జరిగేందుకు ఆటంకం కలిగించవచ్చు. సమోసాలో ఉపయోగించే మైదా కూడా జీర్ణ వ్యవస్థను నెమ్మదింపజేస్తుంది. ఇది మలబద్ధకానికి దారితీస్తుంది. మైదా అన్నది మన శరీరానికి చాలా హార్మ్ఫుల్ చేస్తుంది. కాబట్టి మైదాని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. ఇతర దేశాలలో మైదాని చాలా వరకు బ్యాన్ చేసేస్తారు, కానీ మన ఇండియాలో మైదాని ఇంకా యూజ్ చేస్తూనే ఉన్నారు. మైదా లేనిదే మన ఇండియన్స్ ఫుడ్ సరిగ్గా తినలేరు. మైదా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్క వంటకంలో స్వీట్స్ తయారీలో కానీ ప్రతి ఒక్కటి మైదాతోనే చేస్తూ ఉంటారు. మైదా ఎక్కువగా యూజ్ చేసేది మన ఇండియాలోనే. కాకపోతే మైదా మన శరీరానికి చాలా హాని చేస్తుంది. సమోసాలు తినడం పరిమితంగా చేయడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం వలన మలబద్ధకం వంటి సమస్యలను నివారించుకోవచ్చు. అలాగే సమోసాలు అధికంగా తింటే బీపీ మరియు షుగర్ వంటి సమస్యలు కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎంత పరిమాణంలో తినాలో అంత పరిమాణంలోనే తినాలి. డైలీ ఎక్కువగా ఒక 10-15 తింటే మాత్రం త్వరగా జబ్బులు వస్తాయి. రైలు హారన్ ఎన్ని కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది? ఆప్షన్ ఏ 10 కిలోమీటర్స్, ఆప్షన్ బి 15 కిలోమీటర్స్, ఆప్షన్ సి 5 కిలోమీటర్స్, ఆప్షన్ డి 20 కిలోమీటర్స్. Your time starts now. The right answer is option C 5 kilometers. రైలు హారన్ సగటుగా 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. రైలు హారన్ శబ్దం తీవ్రత సుమారు 110 to 140 డెసిబెల్స్ వరకు ఉంటుంది. ఇది పొడవు యొక్క దూరం వరకు ప్రయాణిస్తుంది. అలాగే అంటే 5 కిలోమీటర్స్ వరకు రైలు వచ్చే శబ్దం బాగా వినిపిస్తుంది క్లియర్ గా. అలాగే గాలి, వాతావరణం మరియు పరిసరాల ప్రాంతాల ప్రకారం హారన్ వినిపించే దూరం కూడా మారవచ్చు. ఒక్కోసారి సైలెంట్ గా ఉండొచ్చు, ఒక్కోసారి గాలి యొక్క తీవ్రతను బట్టి కూడా శబ్దం అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే బహిరంగ ప్రదేశాలలో అడవి, పల్లె ప్రాంతాలు శబ్దం ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఎందుకంటే పల్లె ప్రాంతం అనేది చాలా సైలెంట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం వ్యాపించే శక్తి అనేది రైలు యొక్క హారన్ కు ఉంటుంది. అలాగే అడవి ప్రాంతంలో కూడా అంతే ఎక్కువగా వినిపిస్తుంది. అక్కడంతా నాయిస్ అంతగా ఉండదు కాబట్టి ఓన్లీ ట్రైన్ సౌండ్ మాత్రం బాగా వినిపిస్తుంది. నగరాల్లో భవనాలు మరియు ఇతర అడ్డంకుల దూరాన్ని తగ్గిస్తాయి. ఏ జంతువు తన చెవిని నాలుకతో శుభ్రం చేసుకుంటుంది? ఆప్షన్ ఏ జిరాఫీ, ఆప్షన్ బి ఒంటె, ఆప్షన్ సి గాడిద, ఆప్షన్ డి గుర్రం. Your time starts now.
ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జిరాఫీ. జిరాఫీకి సుమారు 45 to 50 సెంటీమీటర్ల పొడవున్న బలమైన మరియు ఫ్లెక్సిబుల్ నాలిక ఉంటుంది. అది తన చెవులను, ముక్కును అదే దాని నాలుకతో శుభ్రం చేసుకుంటుంది. జిరాఫీ నాలుక కూడా ముడిపడిన ఆకులను తినడంలో ఉపయోగపడుతుంది. అలాగే దానిని ముళ్ళతో కూడిన చెట్ల నుండి ఆహారం తీసుకోవడానికి కూడా ఉపయోగించుకుంటుందంట. అంటే ముళ్ళుతో కూడిన ఏదైనా ఆహారం, ఆకులు ఏవైనా ఉంటే ఆ నాలుకతోనే తీసుకుంటుందంట. అవి గుచ్చుకున్నా గానీ దానికి ఏమి కాదేమో బహుశా. జిరాఫీ నాలుకలో మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన అది నలుపు రంగులో కనిపిస్తుంది. ఇది సూర్యరశ్మి కారణంగా కలిగే దెబ్బతినే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారు ఏది తింటే మంచిది? ఆప్షన్ ఏ నేరేడు పళ్ళు, ఆప్షన్ బి ద్రాక్ష, ఆప్షన్ సి కివి, ఆప్షన్ డి డ్రాగన్ ఫ్రూట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నేరేడు పళ్ళు. లోగస్మైక్ ఇండెక్స్ GI. నేరేడు పళ్ళు గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి. అలాగే నేరేడు పళ్ళల్లో జంబోలిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది గ్లూకోజ్ మార్పిడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. నేరేడు పళ్ళల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ మెరుగుపరుచుతుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఇతర పండ్లకు వస్తే ద్రాక్ష చక్కెర ఎక్కువగా ఉండటం వలన పరిమితంగా తినాలి. కివి మరియు డ్రాగన్ ఫ్రూట్ ఇవి తక్కువ గ్లైసమిక్ ఫ్రూట్ అయినప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు మాత్రమే తినాలి. మధుమేహం ఉన్నవారు నేరేడు పళ్ళు వంటి తక్కువ GI పండ్లు తినడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. తిన్న తరువాత ఏం చేస్తే మనిషి ఆరోగ్యం త్వరగా పాడైపోతుంది? ఆప్షన్ ఏ టీ, కాఫీలు తాగడం వలన, ఆప్షన్ బి నడవటం వలన, ఆప్షన్ సి పడుకోవటం వలన, ఆప్షన్ డి ఏ అండ్ సి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఏ అండ్ సి. అంటే టీ, కాఫీలు తాగడం, పడుకోవడం. టీ, కాఫీలు తిన్న వెంటనే టీ, కాఫీ తాగడం వలన ఆహారంలో ఉన్న ఐరన్ శోషణ తగ్గుతుంది. ఇది రక్తహీనతకు కారణం కావచ్చు. తిన్న వెంటనే నడవడం శరీరంలో జీర్ణ ప్రక్రియను దెబ్బతీయవచ్చు. ఇది ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడానికి కూడా కారణమవుతుంది. కానీ మన డాక్టర్స్ మాత్రం తిన్న తర్వాత కొంచెం సేపు నడవండి అంటారు. అంటే పరిగెత్తడం అట్లా కాదు, చిన్నగా అంటే తిన్న వెంటనే వెళ్ళిపోమని తిని ఒక 10-15 మినిట్స్ ఆగి వెంటనే అప్పుడు వాకింగ్ చేస్తే మనం తిన్న ఆహారం అనేది కూడా జీర్ణం బాగా అవుతుంది. అలాగే తిన్న వెంటనే పడుకోవడం వలన ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలు కూడా రావచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్స్ గెస్ చేస్తున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.